అందరికీ నమస్తే. ఇక తెలంగాణ మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ 6 బెర్తులు కూడా ఆయనే మోస్తా ఉన్నాడు. మస్తు బిజీగా ఉన్నాడు సారు. ఇప్పటికే 35 నుంచి 40 సార్లు ఢిల్లీ పోయి రావాలా, ఆడ పంచాయతీలు చూసుకోవాలా, కాంగ్రెస్ కి ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆడ కూడా చూసుకోవాలా. సారు బిజీగా ఉన్నాడు కాబట్టి బెర్తుల్ని కన్ఫర్మ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొత్తగా ఉగాది పండుగ రాబోతా ఉన్నది. కొత్త సంవత్సరం సందర్భంగా ఉగాదిలోపు చేయాలని చెప్పి రహస్యమైనటువంటి మీటింగు తెలంగాణలో మంత్రులు ఎవరెవరికి ఇవ్వాలనేది ఢిల్లీలో మీటింగ్ జరిగిందట. మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో మీటింగ్ జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు కూడా హాజరైనరు అనేది కొంత సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎవరెవరికి కొత్త మంత్రులు ఇవ్వాలి? ఎందుకంటే వీళ్ళు అసలుకే మేము సామాజికంలో ముందుంటాం కదా, సామాజికంగా మేమే ముందుంటాం. ఎవరు ఎంత ఉన్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళ లెక్క ప్రకారమే, వాళ్ళ నిష్పత్తి ప్రకారమే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది. సో దీనికంటే ముందు ఉన్నటువంటి మంత్రులలో ఎవరినన్నా తీసివేయాలన్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా, చేసి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని పెట్టాలి, కొత్తగా మంత్రులను ఎవరిని తీసుకురావాలి అనేది. ఎందుకంటే 16 నెలలు అయిపోయింది ప్రజాపాలనలో, తెలంగాణలో 16 నెలలు అయింది కదా మంత్రులు లేక. 2018లో కేసీఆర్ గెలిచిన తర్వాత ఒక 4 నెలలు మంత్రులు పెట్టలేదు. అప్పుడు కేవలం హోంమంత్రి మహమూద్ అలీ, తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ మంత్రులు లేకపోయేసరికి ఇదే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి పాలన చేయటం చేత కావట్లేదు. మంత్రులను కూడా కనీసం మంత్రివర్గం కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థత కేసీఆర్ దగ్గర ఉంది అని చెప్పి అప్పుడు వేలెత్తి చూపినరు. ఇవాళ 16 నెలలు అయింది. మరి వీళ్ళెందుకు మంత్రుల్ని ఇంతవరకు 6 బెర్తులను ఖాళీ పెట్టిరో తెలియదు. సో ప్రధానంగా ఇప్పుడు నిజామాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ ఇట్లా కొన్ని కీలకమైనటువంటి జిల్లాలలో మంత్రులను కేటాయించాల. ఖమ్మంలో 3 మంత్రులను పెట్టిండ్రు, తర్వాత నల్గొండలో ఒక 2 పెట్టిండ్రు. సో అట్లా రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతా ఉంది కాంగ్రెస్ లో. సో ఇప్పుడు బీసీలని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత ముస్లింలకి కూడా లేదు, తర్వాత ఎస్టీ లంబాడీలో కూడా ఎవరికి లేదు. ఎస్టీలో ప్రతిసారి ఆ కోయ సామాజిక వర్గానికే ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. సో ఇవన్నీ వినపడుతున్నటువంటి నేతృత్వంలో ఇక మంత్రులు మాత్రానికి ఫిల్ చేయాలి. ఈ ఉగాది రోజు లేకపోతే ఉగాదికి 1-2 రోజుల ముందు అయినా సరే డిస్ప్లే చేసేటటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. 6 దాంట్లో కానీ కనీసం మళ్ళీ 1 లేదా 2 అయినా సరే ఖాళీగా ఉంచుతారు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఖాళీగా ఉంచితే మరి మిగతా వాళ్ళు కూడా మాకు దొరికిద్దేమో. సో ఇప్పటికే సోషల్ మీడియాలో ఏం జరుగుతా ఉంది, వివేక్ వెంకటస్వామి పార్టీ మారబోతా ఉన్నాడు. కౌశిక్ రెడ్డి కేటీఆర్ తో కూడా సమావేశం నిర్వహించిండు. ఆయనకి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఆయనకి ఇవ్వాలనుకున్నది మాత్రానికి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వబోతా ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. మరి ప్రేమ్ సాగర్ రావు ప్లేస్ లో మంత్రి జూపల్లి కృష్ణారావుని కొంచెం సైడ్ చేసి ప్రేమ్ సాగర్ రావుకి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే కొద్దిగా ఇది ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి, జూపల్లి కృష్ణారావు మీద ఆరోపణలు ఎక్కువ వినపడతా ఉన్నాయి. సో కొంత యాక్టివ్ గా పనిచేయట్లేదు అనేది జూపల్లి కృష్ణారావు మీద ఉన్నది. కాబట్టి ప్రేమ్ సాగర్ రావుని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి మనిషి. సో ప్రేమ్ సాగర్ రావు మాత్రానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకే ఇవ్వాలని చెప్పి మరి ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. తర్వాత ముస్లిం నుంచి కూడా ఎవరికి ఇవ్వాలి, నిజామాబాద్ నుంచి, ఆడనేమో నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సిందే అని చెప్పి ఆయన టెస్టేసి కూర్చున్నాడు. ఆయనకు వస్తే మాత్రానికి కుదరదు. ఒకవేళ ఆయనకి ఇవ్వాలనుకుంటే మాత్రానికి మా భార్యకే ఇవ్వాలని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో అక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సడన్ గా మరి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా తీసుకొచ్చారు విజయశాంతికి ఇప్పుడు డైరెక్ట్ గా హోంమంత్రి ఇచ్చేయబోతా ఉన్నారు రాములక్కకి అనేది అదొక చర్చ కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో మరి కొండ సురేఖ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొండ సురేఖ మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు కొండ సురేఖని తీస్తారా లేకపోతే అట్లే ఉంచుతారా అంటే తీసే అవకాశాలు కొద్దిగా తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె బీసీ మహిళా మంత్రి కాబట్టి. సో కొంత అప్పుడు కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి కొండ సురేఖ మీద, కొంతమందిని కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది. ఆ తర్వాత వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ అధికారి చైర్లోనే కూర్చున్నది. కొండ సురేఖని మంత్రి బెర్త్ నుంచి తప్పించాలి, ఆమెకు తప్పించి ఇప్పుడు విజయశాంతికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి, ఆమె కూడా బీసీ మహిళే కదా.
సో ఇవన్నీ వినపడతా ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ మొన్న ఖరారు చేసినటువంటి ఎమ్మెల్సీలో శంకర్ నాయక్, తర్వాత విజయశాంతి, అద్దంకి దయాకర్, వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు కొంత రేవంత్ రెడ్డి గారిది, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిది నడవలేదు అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సూచించినటువంటి పేర్లకే వస్తాయా లేకపోతే రావా? ఎందుకంటే వివేక్ వెంకటస్వామికి, రాజగోపాల్ రెడ్డికి వాళ్ళు ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు. గత నెల రోజుల క్రితం వరకు కూడా మాకు మంత్రి ఖచ్చితం కన్ఫామ్ అని చెప్పి వివేక్ వెంకటస్వామి చెప్పిండు, రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. కానీ గత నెల రోజుల నుంచి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మాటలు మాట్లాడతలేరు. వీళ్ళు మాట్లాడకపోగా ఇక ప్రధానంగా విజయశాంతి పేరైతే వినపడతా ఉంది. ఒక తీసేసేటటువంటి ఆలోచనలో కూడా వీళ్ళిద్దరిని తప్పించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వీళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ ఎవరికైనా చేసి ఓ 4 మంది కొత్త వాళ్ళకి మాత్రానికి మరి అవకాశాలు అయితే ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా సంసిద్ధం అయిపోతా ఉంది. ఒకవేళ ఎవరైతే వ్యతిరేకంగా ఎవరెవరికైతే మంత్రి పదవులు రాలేదో నామినేటెడ్ పదవులు వేరే ఏమైనా ఉన్నా సరే ఇచ్చేటటువంటి జూపల్లి కృష్ణారావుని మాత్రానికి ఖచ్చితంగా తొలగిస్తారు అనేటటువంటిదే ప్రధానంగా కనపడతా ఉంది. ఇక మెయిన్ గా చూసుకున్నట్లయితే మరి విజయశాంతిని ఏ కోటా నుంచి ఇస్తారు, అదే ఏ జిల్లా నుంచి ఆమెకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి వరంగల్ నుంచి ఆమెది సొంత జిల్లా వరంగల్ గతంలో అనేది కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కాబట్టి సో వరంగల్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి ఏదైతే మిగిలిపోయిందో మరి హైదరాబాద్ నుంచి ఈసారి విజయశాంతికి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆమెకి మరి మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా? ఆమెకి మంత్రి పదవి ఇవ్వడం కోసమే మరి ఆమెని ఎమ్మెల్సీగా ఇక్కడ నిల్చోబెట్టిండ్రు. సో అనేది కూడా ఇదంతా వినపడింది. ఇక ప్రధానంగా ఇక మంత్రులు ఇంకా ఎవరెవరికి కేటాయించాలి మంత్రులు అనేటటువంటి విషయం అయితే సుదర్శన్ రెడ్డి అనేది కూడా ఒక పేరు వినపడతా ఉన్నది. ప్రధానంగా సుదర్శన్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీకి ఆయన కూడా సేవలు అందించిండు. ఇదొక పేరు సుదర్శన్ రెడ్డి అనేది కూడా ఒకటి వినపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 16 నెలలు అయిపోయింది. ఈ కొత్త సంవత్సరం కూడా అయిపోయిందని అంటే మాత్రానికి ఇక ప్రజలే డైరెక్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఇట్లా వినిపించినాయి పేర్లు. రాజగోపాల్ రెడ్డి, తర్వాత బీర్లా ఐలయ్య, తర్వాత పద్మారెడ్డి అంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిసెస్. సో ఇట్లా వీళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ ఇప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఒక 4 ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీకి ఒక 2 ఉన్నారు. తర్వాత వచ్చేసి ఎస్టీకి 1 ఉన్నారు. ఆ తర్వాత బీసీలు కూడా ఒక 2 ఉన్నారు. సో వీళ్ళని నేపథ్యంలో ఉంచుకొని బీసీ సామాజిక వర్గానికి మళ్ళొకటి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి మళ్ళీ 1 లేదా 1 ఇస్తారు. తర్వాత మైనారిటీలకు 1 ఇస్తారు. తర్వాత జనరల్ కూడా 1 ఇస్తారు. ఎస్సీకి మాత్రానికి ఇక ఇవ్వరు అనేటటువంటి సమాచారమే వినపడతా ఉంది. ఎస్సీకి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు కాబట్టి, లేకపోతే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి 2 మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే ఉన్నారు కాబట్టి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీకి ఒకరికి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. మరి ఇప్పటివరకు లంబాడీ సామాజిక వర్గానికి ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి అనే దానికి సో మీటింగ్ కి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు మాత్రానికి సో ఈ 2 రోజుల నుంచి కొంత ఢిల్లీలో అయితే ఆ సమావేశం అయితే జరుగుతా ఉంది. మరి కొత్త మంత్రులను ఎవరిని ఫిల్ చేస్తారు, మరి ఏ రకంగా సామాజిక న్యాయం పాటిస్తాం అని చెప్పి మరి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. కాబట్టి మరి ఎలాంటి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మాత్రానికి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. మరి ముస్లింలో కూడా, ఎందుకంటే షబ్బీర్ అలీ పేరు ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తారు, తర్వాత మంత్రి ఇస్తారు అన్నారు. అది కొంత వినపడింది చర్చ. కాబట్టి మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కాబట్టి మరి అదే మైనారిటీ నుంచి ఇంకా వేరే వారికి కూడా మంత్రి బెర్తులు ఖరారు చేయబోతా ఉన్నారు. మరి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి వర్గానికి రేవంత్ రెడ్డి సూచించిన పేర్లకు వస్తాయా, ముఖ్యమంత్రి గారు సూచించిన పేర్లకు వస్తాయా, లేకపోతే అధిష్టానం వేరే నిర్ణయాలు తీసుకోబోతుందా అనేది మాత్రానికి ఒక 4-5 రోజుల్లోనే తెలంగాణలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రకటించబోతా ఉందనేది సోషల్ మీడియాలో వినపడుతున్న చర్చ. మరి చూడాలిగా ఎవరెవరికి అదృష్టం వరించబోతా ఉందనేది. సో కొంత వేచి చూడాలి.